కార్తీక పురాణం 23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రమున పురంజేయుడు ముక్తి పొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని చూచి, ఓ మునిపుంగవ, విజయం పొందినటువంటి పురంజేయుడు ఏమి చేసినో వివరింపుము అని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉన్నాడు. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేశాడు. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధ్రుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడై ఉన్నాడు. ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడు అయి రాణిస్తున్నాడు. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించి కృతార్థుడనవుతానా అని విచారించుచుండగా ఒకానొక నాడు అశరీరవాణి ఇలా పలికింది. ఓ పురంజయ, కావేరీ తీరమున శ్రీ రంగక్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవు అచటికి వెళ్ళి శ్రీ రంగనాథస్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని పొందెదవు అని పలికెను. అంతటా పురంజేయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యములో ఉండేటువంటి పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్య నదులలో స్నానమును చేయుచు శ్రీరంగానికి చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచూ ఉండగా మధ్యనున్న శ్రీ రంగనాథ ఆలయమున శేషశయ్యపైన పవలించి ఉన్న శ్రీ రంగనాథుణ్ణి గాంచి పరవశము పొంది చేతులు జోడించి, దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహి మాం రక్ష మాం దాసోహం పరమాత్మ అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను. పురంజేయుడు శ్రీ రంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల యొక్క మహిమ వలన అతిని రాజ్యమందలి జనులందరూ కూడా సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉన్నారు. అయోధ్యా నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామనులు, హంస గజగామినులు, పద్మపత్రాయతలోచనలు అయిన విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢులై, వయోగుణ రూప లావణ్య సంపన్నులై, సదా మోహన హాసాలంకృత ముఖ శోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూషా పరాయణులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి. పురంజేయుడు శ్రీ రంగక్షేత్రమున కార్తీక మాస వ్రతమును ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరాడు. పురంజయుని యొక్క రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణము చేయించి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిది. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలనము చేస్తూ ఉన్నాడు.
కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుట చేత ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను వానప్రస్థాశ్రము స్వీకరించి అరణ్యానికి వెళ్ళాడు. అతడు ఆ వానప్రస్థాశ్రమమునందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమును ఆచరించుచు క్రమక్రమముగా తాను శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమై మాహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 23వ 23వ రోజు పారాయణం సమాప్తము. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.